దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యము కొరకు మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రతి దినము నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినమందు మేము తెలియజేసుకోవచ్చు ఉన్న ఈ వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడతారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రతి వారము ప్రత్యేకమైన వాక్య పరిచర్య మనము చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి మనము ధ్యానం చేద్దాం. చాలా మంది ఈ యొక్క 7 సంఘాల గురించి మరి తప్పు బోధ కూడా చేస్తూ ఉన్నారు. వారి యొక్క బోధ ఏంటంటే, ఈ యొక్క 7 సంఘాలు అనగా ఈ యొక్క కాలంలో, ఇప్పుడున్న కాలంలో లౌదేశ్య సంఘము కొనసాగుతూ ఉన్నదని చాలా మంది వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, మన యొక్క శేషించబడిన సంఘములు కూడా అటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్న మరి ప్రసంగికులు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారు దేని ద్వారా చూస్తూ ఉన్నారంటే, ఈ లోకంలో మరి వేరొక డినామినేషన్స్ వారు కూడా ఈ యొక్క సంఘము చివరి దినాల్లో ఉన్నదని వారు తెలియజేస్తున్నారు. వారి యొక్క మాట ప్రకారముగా వారి యొక్క ప్రసంగాలు మరి శేషించబడిన సంఘంలో వారు వెతుచున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క దినమందు ప్రత్యేకంగా ఈ యొక్క 7 సంఘాలు ఈ నేటి దినమైందే మనము ధ్యానం చేయబోతున్నాం. మరి దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క 7 సంఘాల గురించి మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క 30 నిమిషాల్లో. లేదంటే తక్కినవి మరొక వారంలో మనము ధ్యానం చేద్దాం. మరి ఈ యొక్క 7 సంఘాలు, మరి మనకున్న 7 సంఘాల యొక్క పేర్లు చూసినట్లయితే ఎపిస్సు, స్మార్న, పెర్గమోసు, థైతీరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదికియా. ఈ యొక్క సంఘాలు ఎక్కడున్నాయి అన్నది మనము చూసినట్లయితే ప్రియ దేవులారా, ఏషియా మైనర్ లో ఈ మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క సంఘాల యొక్క చరిత్ర గురించి మనము ధ్యానం చేద్దాము. ఈ ప్రకటన గ్రంథములో చెప్పబడిన 7 సంఘములు ఎఫెసు, స్మార్న, పెర్గమోసు, థైతీరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదికియా అనే ఈ యొక్క సంఘాలు ఆసియా మైనర్ అంటే ఇప్పటి టర్కీ దేశం, ఇప్పుడున్న ఈ యొక్క టర్కీ దేశంలో ఇవి ఉన్నవి. నిజముగా ఈ యొక్క సంఘాలు ఉన్నవి. ఎప్పుడు ఉన్నాయంటే 1వ శతాబ్దము, 2వ శతాబ్దము, 3వ శతాబ్దము, 4వ శతాబ్దము, 5వ శతాబ్దం వరకు ఈ యొక్క 7 సంఘాలు ఉన్నాయి. అటు తర్వాత ఈ యొక్క సంఘాలు లేవు. ఈ యొక్క సంఘాలు కొలాప్స్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు బిడ్డారా, ఇంకా ఈ యొక్క వాక్యాలను క్షుణ్ణంగా మనము ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క 7 సంఘాలు ఎపిసి మరి ఆసియా మైనర్ తీర ప్రాంతంలో, ఇప్పుడు టర్కీలో సెల్చుక్ దగ్గర ఉన్నది ఈ యొక్క సంఘం. ఏమంటే ఈ యొక్క పేరు స్మార్న నేటి టర్కీ దేశంలో ఇజ్మిర్ నగరం. ఇలాగ కొన్ని పేర్లు మార్చబడి ఉన్నవి. అయితే ఇప్పుడు ఈ యొక్క సంఘాలన్నీ లేవు. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, యోహాను కాలంలో వీటన్ని నిజమైన సంఘములుగానే ఉన్నప్పటికీ వాటి ద్వారా సమస్త క్రైస్తవ సంఘముల చరిత్రను 7 దశలుగా మరి సూచించారు. ఆ చరిత్రను అనగా ఇప్పుడున్న కాలం వరకు ఈ యొక్క 7 సంఘాలు కొన్ని విభాగాలుగా విభజించి మరి మన యొక్క ఈ యొక్క ఇయర్స్ లో క్రీస్తు పూర్వం నుంచి, అంటే క్రీస్తు శకము, క్రీస్తు చనిపోయిన తర్వాత నుంచి జరిగిన ఈ యొక్క హింసకాండల గురించి, ఈ యొక్క ఎక్కడైతే ఏ సంవత్సరంలో అయితే ఈ యొక్క హింసకాండలు జరిగినాయో మొదటి ఆ యొక్క సంఘాల్లో జరిగిన రీతిలుగా
మరి ఈ యొక్క కాలాల్లో జరుగుతూ ఉన్నాయి. మనము చదువుకున్నాము ఇక్కడ చాలా స్పష్టంగా మనము చదువుకున్న ఎఫెసు మరి అపోస్తుల కాలం క్రీస్తు పూర్వం 31 నుంచి 100వ సంవత్సరం వరకు స్మరణ హింస కాలం. ఏమండి, ఈ స్మరణ అనగా చాలా హింసలు జరిగింది. ఈ యొక్క హింస కాలము 100 నుంచి 313 వరకు ఈ యొక్క హింస కాలము జరిగి ఉన్నది. మనము రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో 10 రోజులు అనేది అక్కడ హింస కాలం జరిగి ఉన్నదని ఈ యొక్క వాక్యములు తెలియచేస్తున్నాయి. ఆ వాక్యం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఆ వాక్యము 2వ అధ్యాయము, రెవల్యూషన్ 2వ అధ్యాయము 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవి కిరీటము ధరించేదను. ఈ యొక్క స్మరణ అనే సంఘంలో జరిగిన విషయం ఇది. అనగా ఈ యొక్క 100వ సంవత్సరం నుంచి 313 నుంచి 313 ఈ యొక్క 10 సంవత్సరములు చాలా హింసకాండ జరిగి ఉన్నది. ఇక్కడ ఈ 10 సంవత్సరంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు పోలికర్. అతనిని ఎవరు చంపించారు, ఎవరి ద్వారా చంపించబడ్డారు సమస్తము ఈ యొక్క మరి పాఠాల్లో మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క డియోక్లీషియన్ అనే ఒక రాజు ఈ యొక్క పోలికర్ అనే సేవకుడిని సజీవముగా దహింప చేస్తున్నాడు. ఆ యొక్క 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాల్లో ఈ యొక్క జ్యూస్ అనగా దేవుని యొక్క బిడలుగా పిలువబడుతున్న వారు కూడా ఎన్నో పాపములు చేస్తున్నారు. దేవుని యొక్క స్వార్థను కూడా అడ్డుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసుకున్నట్లయితే తైతీరా మధ్యయుగ చీకటి కాలము 538వ సంవత్సరం నుంచి 1517వ సంవత్సరం వరకు ఇది సూచనగా ఉన్నది. సార్దిస్ సంస్కరణ యుగం 1517 నుంచి 1798వ సంవత్సరం వరకు ఈ యొక్క సంస్కరణ యుగము జరిగి ఉన్నది. ఫిలదెల్ఫియా మిషనరీ యుగం. ఏమండి, విలియం మిల్లర్ వీరందరూ మిషనరీ రిఫార్మర్స్. ఈ యొక్క 17వ శతాబ్దంలో మరి వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల ముందుకి తీసుకువచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లవోదికియా ఇది చివరి కాల సంఘం 1844 సంవత్సరం నుంచి ఇప్పుడున్న కాలం వరకు. ఈ యొక్క కాలం ఎలా నడుస్తున్నదంటే నిలువెచ్చని స్థితిలో ఉంటున్నది. నిలువెచ్చని స్థితిలో ఉంటున్నది. ఈ యొక్క సంఘాలన్నీ అప్పట్లో నిజముగానే ఉండేవి. ఈ యొక్క 7 సంఘాలు మరి టర్కీ ప్రాంతంలో ఉండేవి. కానీ అవి భవిష్యత్తులో వచ్చే సంఘ యుగాలను కూడా సూచిస్తూ ఉన్నాయి. అకార్డింగ్ టు SDA వ్యాఖ్యానం చెబుతూ ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము క్షుణ్ణముగా ఈ యొక్క నేటి దినమందు కొన్ని సంఘాల గురించి మనము ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు మనము అవుట్లైన్ చూస్తాం. అయితే ఈ యొక్క క్షుణ్ణముగా ఒక్కొక్క సంఘము గురించి మనము ఈ యొక్క నేటి దినమందు ధ్యానం చేద్దాం. మొదటిగా మనము ధ్యానము చేయబోతూ ఉన్న సంఘము ఎపిసి సంఘము. ఈ యొక్క ఎపిసి సంఘము నేను తెలియజేస్తున్న రీతిగా మరి 31వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు ఇది అపోస్తుల యొక్క యుగము. అపోస్తులు అనగా శిష్యులు. ఈ శిష్యులందరూ దేవుని యొక్క వాక్యము చేతపుచ్చుకొని వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు ఎన్నో శోధనలు వచ్చినాయి. అయినను వారు అధిగమించారు. అందులో మరి వాక్యానుసారంగా జీవించి ఉన్నారు కూడా. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం తెలియజేస్తున్నది? ఇక్కడ నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను
సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివని నేను నమ్మి ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎవరు నిజముగా విత్తుతున్నారు, ఎవరు నిజముగా విత్తటం లేదు అన్నది స్పష్టంగా వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఇంకా నువ్వు వాక్యాలకు మనం వెళ్ళినట్లయితే వాక్యము ద్వారా వీరు నిలబడి ఉన్నారు. ఈ యొక్క ఎఫెసీ సంఘము మరి 7 సంఘాల్లో ఒకటిగా మనకి కనబడుతున్నది. అయితే ఇక్కడ నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయన యొక్క భారాన్ని మోస్తూ ఉన్నారు వీరు. ఎవరి భారము? ప్రభు యొక్క భారం. ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఉన్నారు. యాక్చువల్లీ మనము ఈ యొక్క 31 నుంచి మనము ఎందుకని ధ్యానం చేస్తూ ఉన్నామంటే ఈ యొక్క సంవత్సరం నుంచి ఆయన 31లోనే ఆయన చనిపోయాడు. AD 31లో. ఏమండి, ఆయన జన్మించినది BC 4, అంటే ఈ యొక్క 2000 సంవత్సరముల క్రితం కదండి. 4 సంవత్సరాల ముందరే ఆయన జన్మించాడు అకార్డింగ్ టు ప్రాపర్సీ. కనుక ప్రియ బిడ్డలారా, ఇక్కడ ప్రభువు ఎప్పుడు చనిపోయారు? AD 31. ఈ సమయంలో అపోస్తుల యొక్క బోధ నడిచి ఉన్నది. ఈ యొక్క అపోస్తులు బోధ చేస్తూ ఉన్నారు. ఆ బోధ చేస్తున్నప్పుడు ఎంతో మంది వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు, అభ్యంతరపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఉన్న సమయంలో కూడా యేసు ప్రభును కూడా మరి పరిశీలు సద్దుకేలు మరి ఆటంకపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క గ్రంథములో. అయితే ప్రియులు బిడ్డలారా, ఇంకా నీ యొక్క వాక్యాలను ధ్యానం చేసినట్లయితే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ వారందరూ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. అయితే తప్పు ఒకటి మోపవలసి వచ్చినది. ఏంటది? వారు మొదటి క్రియలను వారు మర్చిపోయినారు. వారు మర్చిపోయినారు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేనిడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని నుండి తీసివేస్తాను. దీపస్తంభం ఉండగా దేవుని యొక్క వెలుగు. ఒకవేళ మనము తప్పిదములో ఉన్నట్లయితే, పాపములో ఉన్నట్లయితే, ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క మార్గంలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మారు మనసు పొందినట్లయితే ఆ మారు మనసును బట్టి నీకు ఒక వెలుగుని ఇస్తా అంటున్నాడు. నీకున్న వెలుగును తీసివేయక మరలా నూతనమైన వెలుగుని ఇచ్చే అవకాశము దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహిస్తాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచూ ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా మనము ఈ యొక్క వాక్యంలో ధ్యానం చేసినట్లయితే నికోలాయితుల క్రియలు, ఈ క్రియలు అనగా ఏంటి? మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. 2వ పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనము పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ 2వ పేతురు 2వ పేతురు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల నుండి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండురు. వీరు తమను కూడిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకునిచు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదు. వీరు మరి ఎవరంటే ప్రకటన గ్రంథంలో తెలియజేసిన రీతిగా నికోలాయితుల క్రియలు, ఈ క్రియలు అనగా వ్యభిచారం చేస్తారు. అంటే వ్యభిచారం చేసినా కూడా పాపము కాదంట. అటువంటి వారు ఈ యొక్క ఎఫెసీ యొక్క సంఘంలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యం విన్నారు. ఎప్పుడు?
దేవుడు ఉన్నప్పుడు స్వయముగా ఆయన యొక్క మాటలు విన్నారు. ఈ యొక్క తప్పిదములు చేయకూడదని, ఆ పాపము నుంచి మరి బయలుపడాలని, బయటికి రావాలని వారు అనుకున్నట్లుగానే బయటకు వచ్చిన్నారు. మరలా వాటి యొక్క క్రియలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. గనుక ఇటువంటి క్రియలు మీలో లేకుండా ద్వేషించబడాలి అన్నది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ద్వేషించుచూ ఉన్నారు, మంచిదే. అటువంటి క్రియలు మీలో కొంతమంది చేస్తూ ఉన్నారు, వారిని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. పాపం చేసినా కూడా పర్వాలేదు అని అనుకుంటూ ఉన్నారు, అలాగున బోధిస్తున్న వారు ఉన్నారు. వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నానని ఈ సంఘము ద్వారా వారితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇది అపోస్తుల యొక్క బోధలో ఉన్నది. కనుక ప్రియ బిడ్డలారా, ఇక్కడ 7వ వచనంలో చెవుగల వాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. పరదేశ్ అనగా పరలోకం. ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క జీవవృక్షపు ఫలములను నీవు భుజించే అవకాశం. ఏమండి, 12 నెలలకి 12 ఫలాలు. ఈ లోకంలో అయితే సంవత్సరానికి 1-2 ఫలాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ యొక్క పరదేశులు అయితే, ఆ యొక్క పరలోకంలో అయితే 12 ఫలాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి నెల ఒక్కొక్క ఫలము, నూతన ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. జీవ ఫలము, జీవవృక్షం ఆ యొక్క ప్రదేశంలో ఉన్నది. మరి వాటిని నీవు భుజించాలంటే నీలో ఉన్న ఆ యొక్క ద్వేషించబడుతున్న ఆ నికోలస్, ఆ యొక్క ప్రవర్తన నీవు తీసివేసుకోవాలని ప్రభు పేరట మరల ఈ యొక్క సంఘం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరొక సంఘాన్ని, 2వ సంఘముగా స్మరణ, ఈ స్మరణ సంఘాన్ని మనము జ్ఞాపకం చేసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఈ యొక్క స్మరణ సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క స్మరణ సంఘము యొక్క అర్థము ఏంటంటే సుగంధ ద్రవ్యం. ఏమండి, ఇక్కడ ఎఫెసు సంఘానికి కూడా ఒక అర్థం ఉన్నది. అయితే ఆ యొక్క అర్థము ఇష్టమైనది, ప్రాముఖ్యమైనది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్మరణ సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే దీని యొక్క అర్థము సుగంధ ద్రవ్యము. ఈ యొక్క కాల పరిమాణము మనము ఈ యొక్క చూసినట్లయితే 100వ సంవత్సరం నుంచి 313వ సంవత్సరం వరకు ఈ యొక్క స్మరణ సంఘంలో చాలా విస్ఫోటనములు జరిగినాయి. చాలా ప్రమాదకరమైన శక్తులు బయలుదేరి ఉన్నాయి. ఏమండి, ఈ యొక్క మరి ఈ యొక్క సంవత్సరాల్లో సూచనగా చెప్పబడుతున్న ఈ యొక్క సంవత్సరాలు, ఈ సంవత్సరాలు చాలా భయంకరమైన రీతిగా మరి క్రైస్తవుల పట్ల మరి హింసకాండను చూపించి ఉన్నది. మరి ఈ యొక్క సంవత్సరాలను ఏమంటున్నారంటే హింసకాండ జరిగి ఉన్నదండి. మరి ఈ యొక్క సంవత్సరాల్లో కింగ్స్ గా, రాజులుగా ఉన్నవారు ట్రాజన్. ఏమండి, 98వ సంవత్సరం నుంచి 117వ సంవత్సరం వరకు ఆయన ఉన్నాడు. మార్కస్ అనే వ్యక్తి 161వ సంవత్సరం నుంచి 180వ సంవత్సరం వరకు ఆయన పరిపాలించాడు. డియోక్లీషియన్ ఆయన 284వ సంవత్సరం నుంచి 313వ సంవత్సరం వరకు ఆయన పరిపాలించారు. ఇక్కడ 303 నుంచి 313 ఈ యొక్క 10 సంవత్సరాలు డియోక్లీషియన్ ఏం చేశాడంటే అక్కడున్న ఒక సేవకుడిని, పోలికర్ అనే ఒక పాస్టర్, అతన్ని సజీవ దహనం చేస్తున్నాడు. ఎందుకనంటే మరి అక్కడున్న రాజు యొక్క మాట వినాలి, ఆయన యొక్క చెప్పిన రీతిగా బోధ చేయాలి. అలాగనే ఆయన యొక్క మాట ప్రకారంగా నడిస్తేనే అక్కడ సంఘము నడుస్తుంది అన్నట్లుగా ఆయన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యంలో చదువుకుందాము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపడు వాడినై ఉండి
మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, మృతుల్లోంచి బ్రతికిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్తున్న మరి వాక్యములు ఏమండి, ప్రభు యొక్క దినములో పద్మావస దీపంలో యోహాను భక్తుడికి ప్రత్యక్షమయ్యి ఈ యొక్క 7 సంఘముల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 7 సంఘముల గురించి తెలియజేస్తున్నాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యోధులమని చెప్పుకొనొచ్చు, యోధులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషాన్ని నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఏమండి, ఇక్కడ యోధులమని చెప్పుకుంటారు. అక్కడ పోలికర్ అనే వ్యక్తిని సజీవ దహనము చేస్తూ ఉన్నప్పుడు ఆ దినము ప్రభు యొక్క దినం, శనివారం. ఏమండి, శనివారం. ఆ దినమందు పోలికర్ అనే వ్యక్తిని సజీవ దహనం చేస్తూ ఉన్నారు. అక్కడున్న వారందరూ జ్యూస్, అక్కడున్న యోధులే. ఆ యోధులందరూ ఈ యొక్క పోలికర్ని మరి అక్కడ చంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే అక్కడ ఆ దినమందు శనివారం కాబట్టి, విశ్రాంతి దినం రోజుని కాబట్టి ఎవరన్నా పని చేయకూడదు. కానీ వారు అక్కడ కట్టెలు లేకపోతే అక్కడున్న మంత్రులు ఏమన్నారంటే ఇతన్ని సజీవముగా కాల్చివేయాలన్నారు. అయితే అక్కడ కట్టెలు లేవు, కర్రలు లేవు దహించడానికి. అయితే స్వయముగా ఈ యొక్క యోధులే, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్న వారే, వారందరూ ఆ యొక్క వుడ్స్ ని ఏర్పాటు చేసి అతన్ని పోలికర్ అనే వ్యక్తిని సజీవ దహనం చేశారు. ఈ 10 సంవత్సరాలు చాలా హింసకాండ క్రైస్తవుల మీద జరిగి ఉన్నది. ఏమండి, ఎవరన్నా చనిపోతే ఈ క్రైస్తవుల వల్లే చనిపోయారని అక్కడ భయంకరమైన హింసకాండను సృష్టించారు. అక్కడ ఆ దినాల్లో భయంకరమైన దినాలండి. ఈ దినాల్లో కూడా అటువంటి రీతిగానే ఉంటూ ఉన్నాయి. క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, క్రైస్తవుల మీద ఏమండి రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, సంఘాలకు వచ్చి సంఘాల యొక్క ఆరాధన మరి ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇలాగిన మొదటి శతాబ్దంలో నుంచే ప్రారంభమై ఉన్నది. ప్రియ దేవుని అపోస్తుడైన పౌలు ఆ యొక్క సమయంలో ఉన్న శిష్యులు ఎంతగానో బాధను అనుభవించారు. వారి యొక్క బాధను బట్టే ఈ నేటి దినం వరకు మరి క్రీస్తును ఆరాధించే యోగ్యత వారు మనకి అనుగ్రహించున్నారు. ఏమండి, అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మరి మత్తయి సువార్తలోనికి వెళ్ళక మునుపు ఈ యొక్క వాక్యాలు కూడా మనము ధ్యానం చేద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచు ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుమో, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణం వరకు మనము నమ్మకముగా ఉండాలి. ఎవరి మీద నమ్మకంగా ఉండాలి? మనుషుల మీద నమ్మకము కాదు, ప్రభువు మీద మనం నమ్మకం ఉండాలి. ఎందుకంటే బబులోను ప్రాంతానికి ఆ 4 యువకులను తీసుకువెళ్ళిపోయినా కూడా ఆ యువకుల ద్వారా దేవుడు అక్కడ మహిమ పొంది ఉన్నాడు. వారిని చెరలో వేసిన, సింహాల గుహలు వేసిన, లేకపోతే అగ్నిగుణములు వేసిన ప్రభు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రము కలిగాక ఈ దినాల్లో కూడా ప్రభు మనకి తోడుగా ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ప్రియ దేవుని సంఘం, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనకు మనము లోబడినట్లయితే ఆయన మనకు జీవ కిరీటము ఆయన ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియో ఉండదు. ఇప్పుడైతే ఆ మనుషుల ద్వారా నీవు మరణం పొందుకొచ్చేమో గాని 2వ మరణము నీ మీద ఏలుబడి చేయదు. ఏమండి, ప్రభు కొరకు ఎవరైతే చనిపోతారో వారు
వారు ఆ పరలోక రాజ్యంలో ఉండే అవకాశము తథ్యం. ప్రభు యొక్క సేవలో అనగా ప్రభు యొక్క పనిలో ఉంటూ ప్రభువును బట్టి నీవు మరణం పొందుకున్నట్లయితే ఆ పరలోకము తథ్యము. ఆ పరలోక రాజ్యంలో నీకొక స్థలము ఏర్పాటు నిత్యము. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది. మనము ధ్యానం చేద్దాము. 22వ వాక్య భాగము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మను హింసించుతున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఈ స్థలంలో మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే మరొక పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ ఆ పట్టణాన్ని దేవునికి వాక్యం ద్వారా వెలిగించాలి. ఏమండి, నాకు ఆటంకం వచ్చి ఉన్నది కదా అని ఇక్కడే దేవుని యొక్క పనిని మనము ఆఫ్ చేయకూడదు. మరి ఆ మొదటి శతాబ్దంలో, 2వ శతాబ్దంలో, 3వ శతాబ్దంలో, 4వ శతాబ్దంలో, 5వ శతాబ్దంలో ఇప్పటి వరకు దేవుని వరకు నిలబడిన వారు అనేకమైన వారు హింసించబడి ఉన్నారు, మరణమై ఉన్నారు. ప్రియమిత్రులారా, వారికంటే మనము శ్రేష్టమైన వారము కాదు, కానీ దేవుడు మనలను ఇంకను నిలబెడుతున్నాడంటే మన ద్వారా ఏదో ఇంకను ఉన్నదని ఆయన ఆశించుతూ ఉన్నాడు. ఆయన యొక్క పనిని మనం చేయాలి. ఆయన యొక్క పనిలో పారభాగస్తులే మనం ఉండాలి. ప్రియ దేవుని సంఘం, ఏదో దేవుడు ఈ యొక్క జీవాన్ని ఇచ్చాడు మన యొక్క పనుల నిమిత్తమై, లేదంటే మన యొక్క జీవము నిమిత్తమై ఉండక దేవుని కొరకు మనం నిలబడాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమందు 2 సంఘాల గురించి దేవుడు స్పష్టంగా మనతోటి మాట్లాడి ఉన్నాడు. తక్కిన ఆ సంఘాల కొరకు దేవుడు మరొక వారంలో మనతోటి మాట్లాడబోతున్నాడు. మరి ఆ యొక్క వాక్యముల కొరకు మనము ఈగర్లీగా మనం వెయిట్ చేయాలి, ఆతృతగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో మనకు కావాల్సిన వాక్యం ఇదే. ఏమండి, ఏదో స్వస్థతలని లేకపోతే ఆశీర్వాదములని ఇవి కాదు మనకు కావాల్సిన వాక్యములు. చివరి దినాల్లో ఏమి కాబోతున్నది, చివరి దినాల్లో ఎలా ఉండబోతున్నది, ఎలా ఉండాలి, ఎలా బలపరచబడాలన్నది మనము ధ్యానం చేయాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను ఈ యొక్క వాక్యములను మనం అర్థమయ్యే రీతిగా మనం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. ఏమండి, ఈరోజు ఎపిసి సంఘం కొరకు, స్మరణ సంఘం కొరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క ఎపిసి సంఘాన్ని మనకి అవుట్లైన్ గా మనము చూసుకున్నట్లయితే సమరైగా ఈ యొక్క ఎపిసి సంఘము మొదటి ప్రేమను మర్చిపోయింది. దేవుని యొక్క ప్రేమను ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకలాగానే ఉండాలి. అలాగనే ఈ యొక్క 2వ సంఘం, స్మరణ సంఘంలో గొప్ప హింసకాండ జరిగి ఉన్నది. ఏమండి, గొప్ప హింసకాండ జరిగి ఉన్నది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రేమికులారా, అట్టి రీతిగా మనం అందరం ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతమాలుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క దినం ముందు ఇచ్చిన మాకు ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క వర్తమానాన్ని మీరు దీవించి ఆస్వాదిస్తారని, ప్రతి ఒక్కరిని ఈ యొక్క వినికిడి శక్తులు మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్.